మధ్యవర్తులతో మాటలతో మోసపోకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాపు వివాహ సంబంధాలు కుదిరేలా కాపు వివాహ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కరప కాపు వివాహ సమ్మేళన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మధ్యవర్తుల మాటలతో మోసపోకుండా ఎటువంటి లాభక్షేమం లేకుండా ఉండేందుకు కాపుల వివాహ వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని కరప కాపు వివాహ సమ్మేళన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప శ్రీ కొణిదెల చిరంజీవి కళ్యాణ మండపంలో కాపుల వివాహ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కాపు సోదరులు సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని వధువువరులను పరిచయ వేదిక ద్వారా పరిచయం చేశారు. కరప గ్రామంలో ప్రతి నెల కాపుల వివాహ సమ్మేళన కార్యక్రమం నిర్వహించి కాపు సోదరీమణులకు ఉపయోగపడే విధంగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని కరప మండలానికి చెందిన కాపు సోదరీమణులు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కాపు సోదరులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే తాపిమేస్త్రి పిల్లలకి వివాహాలు జరగడం లేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అంటే ఇంకా వీళ్ళకి పెళ్ళి ఎప్పుడు అవుతాయి, మనం తీసుకునే నిర్ణయం ఇటువంటి నిర్ణయం చాలా చక్కగా ఉంటుంది అనే ఆలోచన కార్యాచరణ పెట్టి చూద్దాం అనే ఉద్దేశంతో ముందుకు జరగడం జరిగింది. ఇదే విషయాన్ని మా కాపు సోదరులందరూ కూడా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనే మనం దీన్ని ఎదరికి తీసుకెళ్దాం. రిజిస్ట్రేషన్ తక్కువ, రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం. అబ్బాయిలు రిజిస్ట్రేషన్ ఎక్కువ అయ్యారు, అమ్మాయిలు బాగా తక్కువగా ఉన్నారు. చేత ఆపేద్దామని అనుకున్నాం. కానీ మా సోదరులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఆపద్దు, ఎదరు జరుగుదాం, ఎలా జరిగితే అలా జరుగుతుంది, అందరూ మనవాళ్ళే కదా సహకరిస్తారు అనే ఉద్దేశంతో ఈ ఎదరికి జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి వస్తున్నారు. నెమ్మదిగా దూరం నుంచి రావడం కూడా జరుగుతుంది. బెంగళూరు నుంచి మద్రాసు నుంచి దారిలో ఉన్నామండి, వచ్చేస్తున్నాం అని ఫోన్లు వస్తున్నాయి. కానీ వచ్చేవాడు గురించి చూస్తున్నాం. సాయంత్రం 6 గంటల వరకు ఉంది. 8 గంటల వరకు నుంచి సాయంత్రం 6. ఇక్కడ వచ్చిన వాళ్ళకి సీరియల్ నెంబర్ ఇస్తున్నాం. రిజిస్ట్రేషన్ నెంబర్ కాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి సీరియల్ నెంబర్ ఇస్తున్నాం. ఆ నెంబర్ ప్రకారంగా ఇక్కడ స్టేజ్ మీద జరగడం జరుగుతుంది. వీళ్ళు అమ్మాయి అబ్బాయి బయోడాటాలు చదివినిపిస్తారు. వాళ్ళు కూర్చున్న తర్వాత మీ అమ్మాయికి ఏ బయోడాటా షూట్ అయిందో వాళ్ళని చూసుకుని కింద కూర్చొని మాట్లాడుకుని రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు చక్కగా విషయాలని మాట్లాడదు. దీంట్లో మాత్రం మధ్యవర్తుల ప్రమేయం ఉండదు, మా ప్రమేయం ఉండదు. మీరు చక్కగా చూసుకోవడం, మీరు వాళ్ళని గురించి కానీ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోవడం మీది బాధ్యత, మాదేం కాదు. మేము నిమిత్తం మాత్రం ఇక్కడ చేయడానికి వచ్చాము. చేత మీరు వేదిక ద్వారా చెక్ చేసుకోవడం మాది ఎలా జరిగింది అని అంటున్నాం. ఏ విధమైన కామెంట్స్ రాకూడదు. చక్కగా మీకు వచ్చిన వాళ్ళకి మాత్రం ఏ లోటు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా సహకరించండి. మనది మన కుటుంబం, కాపు కుటుంబం. ఈ చేత చక్కగా ముందుండి నడిపించాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. నాకు ఇచ్చిన మాకు కాపు పెద్దలందరూ కూడా రాజమండ్రి జిల్లా, అమలాపురం జిల్లా అన్ని చోట్ల నుంచి కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఈ కాపు సదరులు అనేది ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం ఎటువంటిది ఈ చుట్టుపక్కల ఎవడో పెట్టలేదండి. అంటే పెట్టి ఉంటారు, కానీ తెలిసిన మట్టికి పెట్టలేదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇది చిన్న కార్యక్రమం కదా పెట్టాం. ఈ కార్యక్రమం ఇంకా జిల్లా స్థాయిలో అంటే కాకినాడ జిల్లా అవ్వచ్చు, రాజమండ్రి జిల్లా అవ్వచ్చు, అమలాపురం జిల్లా అవ్వచ్చు పెడితే చాలా సంతోషమని మా కాపు సోదరులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాం. ఏదైనా చిన్న ఈ కార్యక్రమాన్ని చిన్న ఏదో లోపాలు ఉన్నా అందరూ కూడా సర్దిద్దుకుని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో పెద్ద కార్యక్రమాలు చేసి కాపు సోదరులు అందరూ కూడా విధమైన ఇబ్బందులు లేకుండా ఈ వేదిక అనేది ఏర్పాటు చేసి పెళ్ళిళ్ళకు అంటే ఇప్పుడు పెళ్లి చేయాలనుకోండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా లక్షల కొద్ది మధ్యవర్తులు తీసుకుంటున్నారు. ఈ బ్రోకర్లని మనం ఆపడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటే మనం చాలా ఈజీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకుని పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని పరిచయం చేసి సింపుల్గా మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా కార్యక్రమం జరుగుతుంది. ఇది చిన్న డెమోగా మనం పెట్టడం జరిగింది. ఏమన్నా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మన కాపు సోదరులందరూ కూడా కలిసి జిల్లా స్థాయిలో అంటే రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, అమలాపురం కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ పెడితే చాలా బాగుంటుందని నేను కాపు సోదరుడిగా నేను చెప్పుకున్నాను. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి కూడా అందరూ రావడం జరుగుతుంది. అందరికీ కూడా ఇక్కడ సదుపాయాలు ఏర్పాటు చేసాం. మా ఉన్నట్టుగా సదుపాయాలు చిన్న అయినా పెద్ద అయినా ఏదో చేసాం. కానీ ఇంకా ముందు ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వివిధ జిల్లా నుంచి వచ్చిన సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని నేను కోరుకుంటూ మా కరప గ్రామస్తుల తరపున వచ్చిన వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకైతే చాన్నాళ్ళ నుంచి ఇది కలగానే మిగిలిపోయింది. కరప మండలంలో ఇటువంటి వేదిక లేకపోవడం వలన ఎక్కడెక్కడో తిరిగి ఏవో సంబంధాలు తెలియని సంబంధాలు చేసుకుంటూ ఇన్నాళ్ళు కొనసాగుతూ వచ్చారు. ఈ రోజుకి మా మండల పెద్దలందరూ కరప గ్రామం వాళ్ళు ప్రజలందరూ ఒక ఆలోచన చేసి వాట్సాప్ గ్రూప్ పెట్టి దాన్ని ఎలా ఉంటుంది మూమెంట్ అని వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకురావడం జరుగుతుంది. ఈ వేదిక ఆరంభం మాత్రమే, ఈ ఆరంభం కంటిన్యూ అవుతుంది. అందంగా జరిపిందాం. ఏ లావాదేవీలు లేకుండా ముఖాముఖి వాళ్ళకి ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో,
ఎవరికి అనుకూలమైన సంబంధం వాళ్ళు ఎంచుకుని వాళ్ళే నిర్ణయం తీసుకుని ముందుకి జరిపి వివాహాలు చేసుకోవడానికి ముందుకు రావడం జరుగుతుందని ఆలోచనతో ఈ చిన్న వేదికని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ వేదిక ఇంతంత అందరూ కలిసి కాపు సోదరులందరూ కలిసి కాపు సోదరిమణులందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తూ మనందరికీ మంచి సంబంధాలు రావడానికి అనుకూలంగా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ